చెప్పండి మేడం. ఈరోజు సివి ఆనంద్ గారికి మెమరాండం ఇవ్వడానికి వచ్చాము. ఏదైతే 3 days బ్యాక్ దానం నాగేందర్ గారు ఎంపీ అయిన కంగనా రనౌత్ గారి పైన ఏదైతే అసభ్యకరమైన మా పదజాలం వాడుతూ ఆమెని సంబోధించారో దాన్ని వ్యతిరేకిస్తూ ఒక మహిళనే అలా సంబోధించడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. వెంటనే యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పారు. ఎంతైనా ఒక మహిళని అలా సంబోధించడం అనేది మన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆయన కమెంట్స్ ఉన్నాయి. సో వెంటనే అతను ఒక బాధ్యత గల పబ్లిక్ రిప్రజెంటేటివ్గా, ఒక ఎమ్మెల్యేగా అట్లాంటి అనుచిత వ్యాఖ్యలు మహిళలపై చేయడాన్ని మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. వాళ్ళు కూడా ఆయన యూజ్ చేసిన వర్డ్, వాళ్ళు కూడా సమాజంలో మారి ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకునే దశలో వాళ్ళ మార్గదర్శనం చేస్తుంటే పదే పదే వాళ్ళని కించపరుస్తూ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడాన్ని కూడా మేము ఇక్కడ ఈ సందర్భంగా తప్పు అని చెప్పడానికి మేము ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాం. ఒక ఎంపీ అయి ఉండి తను ఒక యాక్ట్రెస్ ఏంటంటే సొసైటీలో ఏం జరుగుతుంది, ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు అనేది అది మనకు చూపించే ప్రయత్నమే కానీ ఆవిడ పర్టికులర్గా ఆ మనిషి కాదు కదా. సో బయట సమాజంలో మనం సొసైటీ ఏంటి సినిమాలలో చూసేదే, బయట ఎలా ఉందనేది సినిమాలలో చూపిస్తారు. అది చూసి మనం అవగాహన తెలుసుకోవడానికి ఆమె చేస్తుంది కానీ ఆమె వృత్తిరీత్యా అయితే ఆమె అది కాదు కదా. అట్లాంటప్పుడు ఆమెను అలా సంబోధించేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే దానం నాగేందర్ పైన యాక్షన్ తీసుకోవాలని మొన్న డీజీపీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు సిపి గారు కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఆయనపై చర్యలు తీసుకుంటారని మాకు చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.